పోలియో వచ్చింది. పోలియో రావడం వలన మా తల్లిదండ్రులు డబ్బులు అడుక్కురామని నన్ను పంపించేవారు. డబ్బులు ఎక్కువగా దొరకకపోవడంతో నన్ను కొట్టేవాళ్ళు. వాళ్ళు కొడుతున్నారనే భయంతో నేను కాళ్ళ వేళ్ళ పడి అడుకునేవాడిని. అలా అక్కడిక్కడ ఆడుకుంటూ నా బాల్యం అంతా గడిచిపోయింది. కొంతకాలానికి మా అమ్మ నాయన చనిపోయారు. మా అమ్మ నాయన చనిపోయే సమయానికి నాకు వివాహం జరిగింది. మాకు వివాహం జరిగిన తర్వాత ఆర్థికంగా ఎన్నో కష్టాలు అనుభవించినాం. నువ్వెందుకు వచ్చావు? ఆ భార్యకి ఒంట్లో బాగాలేదు సార్, అందుకే వచ్చాను. కాలు బాగాలేదు కదా, ఏదైనా అయితే మాటలపైకి వస్తాయి కదా. అది చేసుకోకపోతే మాకు ఇంట్లో వెళ్ళలేని పరిస్థితి ఉంది సార్, అందుకు వచ్చాను. మీరు ఇట్లా చేస్తే ఒకటి ఇక్కడ పని లేదు, మీరు వెళ్ళిపోవాల్సిందే. వెళ్ళిపోయి ఇప్పుడు మాకు చేతిలో చేసుకోవడానికి పని లేక టీ స్టాల్ నడిపించాము. అయినా మాకు ప్రయోజనం లేకుండా అయిపోయింది. ఆ తర్వాత చిత్తు కాగితాలు ఏరాము. చెత్త అమ్ముకొని వస్తే 30 రూపాయలు వచ్చినాయి. మన ఇంట్లో ఖర్చులకు దానికి బియ్యానికి సరిపోతలు. ఛాయ్ అమ్మినాం, చెత్త అమ్మినాం, ఎన్నో పనులు చేసినాం. ఎన్ని పనులు చేసినా ఏం ప్రయోజనం లేకుండా అయిపోయింది. అసలు దేవుడు అనేవాడు మనం చూస్తున్నాడా? ఉన్నాడా? దేవుడు విడిచిపెట్టాడా? బాధపడకు, మనం ఏదైనా కష్టపడి పని చేసుకొని బతుకుదాం. దేవుని మీద ఆధారపడితే దేవుడే ఇస్తాడు. మేమిలా నలిగిపోతూ ఉంటే, ఆత్మీయంగా నలిగిపోతూ ఉంటే, శారీరకంగా నలిగిపోతూ ఉంటే, ఆర్థికంగా చితికిపోతూ ఉంటే, గర్భఫలం లేక నవ్వులు పాలవుతూ ఉంటే దేవుడు ఏం చేస్తున్నాడో, మేము ఏ దేవుడికైతే ప్రార్థన చేస్తున్నామో, ఏ దేవుడిని అయితే ఆరాధిస్తున్నామో, ఆ దేవుడు మేము ఇలా నలిగిపోతూ ఉంటే ఏం చేస్తున్నాడో తెలుసా? నిన్నే చూస్తూ ఉన్నాడు, నిన్నే గమనిస్తూ ఉన్నాడు. నీ జీవితాన్ని వెలిగించాలని, నీ బ్రతుకును ఫలింప చేయాలని నా దేవుడు నిన్నే చూస్తున్నాడు. ప్రభువా, మరి నేను వికలాంగునిగా ఉండి ఏ పని చేసుకోలేకపోతున్నాను తండ్రి. నాకు స్థిరమైన పనిని దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. నాకున్న ఈ కష్టాల నుండి, నష్టాల నుండి, ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి విడిపించి నాయన ప్రభా నన్ను ఆశీర్వదించి అభివృద్ధిపరిచి నీకు మహిమకరంగా అనేకులకు మాదిరికరంగా జీవించే స్థితిని నాకు దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. అలా దేవుని ప్రార్థించగా దేవుడు నా జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు చేసిండు. టైర్లకు పంచర్ వేసుకుంటూ, గ్యాస్ స్టవ్ రిపేరింగ్ చేసుకుంటూ షాప్ పెట్టుకునే కృప దేవుడు నాకు అనుగ్రహించాడు. అంతేకాకుండా నా భార్యకి జిహెచ్ఎంసీలో స్వీపర్గా ఉద్యోగాన్ని దయచేశాడు. గతంలో చిత్తు కాగితాలు ఏర్కొనే నన్ను దేవుడు ఇంతగా ఆశీర్వదించాడు. దేవుడు మా జీవితంలో చేసిన మేలులకు కృతజ్ఞతగా కష్టపడి పనిచేస్తూ నేను నా భార్య ఇద్దరం కలిసి రూపాయి కూడబెట్టి దేవుని సువార్తను 4 సార్లు బలపరిచాం. అంతేకాకుండా ప్రతి నెల క్రమం తప్పకుండా దశంభాగాన్ని దేవుని కొరకు ఇస్తున్నాము. దేవుడు నా జీవితంలో ఎన్నో మేలులు చేసిండు. గుడిసెల్లో ఉండే మాకు సొంత గృహాన్ని అనుగ్రహించిండు. దేవుడు మాకు 2 పిల్లల్ని బహుమానంగా అనుగ్రహించిండు. చిన్నతనంలో మా తమ్ముడు తప్పిపోయాడు. మరి నేను ఉపవాసం ఉండి మా తమ్ముని కొరకు ప్రార్థించగా 9 సంవత్సరాల తర్వాత దేవుడు మా తమ్ముని క్షేమంగా మా ఇంటికి చేర్చాడు. కల్వ టెంపుల్కి వచ్చాక మా కుటుంబం ఎంతో సంతోషంగా జీవిస్తున్నాం.